నేను మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం గారికి, ముఖ్యంగా గౌరవనీయులు పూజ్యులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ అన్న గారికి చేతులు జోడించి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సుమారు 44 సంవత్సరాల నుంచి షబీర్ భాయ్ గారు కాంగ్రెస్ పార్టీ కొరకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కొరకు, కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల కొరకు హార్నిషలు కృషి చేస్తూ, హార్నిషలు కష్టపడుతూ, వాళ్ళకు అందుబాటులో ఉంటూ, ఓడిన గెలిచిన ప్రజల కొరకు కష్టపడుతున్న వ్యక్తి షబీర్ అలీ గారు. 2004 సంవత్సరంలో మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా ఎంతో అభివృద్ధి జరిగింది. కానీ మొన్న 10 సంవత్సరాలు దుర్మార్గులు పరిపాలిస్తే ఎక్కడ అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి ఆయన పదవి లేకున్నా ఆ 10 సంవత్సరాలు కూడా తమ్మే నిన్నట్టు కార్యకర్తల కొరకు రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే అర్ధరాత్రి కూడా ఫోన్ లిఫ్ట్ చేసి సమస్యను పరిష్కరించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి షబీర్ అలీ గారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, మీనాక్షి నటరాజన్ మేడం గారికి నీకు చేతులు జోడించి ప్రాధాన్యపడుతూ ఉన్నాను. షబీర్ భాయ్ గారికి మంత్రి పదవిలో స్థానం ఇచ్చి సముచిత స్థానం కల్పించి న్యాయం చేయాలని చెప్పి మా కామారెడ్డి జిల్లా ప్రజలు, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలను వేడుకుంటా ఉన్నాము. ఎందుకనకంటే లేకపోతే కామారెడ్డి కుంటుపడే పరిస్థితి ఉన్నది. ఆయన న్యాయం చేయాలా, ఆయన న్యాయం చేస్తే తప్పనిసరి కామారెడ్డి అభివృద్ధి చెందని చెప్పి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా షబీర్ అలీ గారు ఏనాడు కూడా ఆయన ముస్లిం అయినప్పటికీ హిందువులు ముస్లింలు కాకుండా అందరినీ అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండి సుమారు 44 సంవత్సరాల నుంచి ఏకతాటి మీద కామారెడ్డిని నడిపించిన గొప్ప వ్యక్తి షబీర్ అలీ గారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, మీనాక్షి నటరాజన్ మేడం గారికి మీకు చేతులు జోడించి మీకు పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తగు న్యాయం చేయండి, అన్నగారికి సముచిత స్థానం చేయండి, మంచి న్యాయం చేయండి అని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటూ తెలియజేస్తా ఉన్నాను. మీ చంద్రకాంత్ రెడ్డి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.